తెలంగాణ నిరుద్యోగులకు ఇదొక పెద్ద గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వంలోని మెడికల్ విభాగంలో వేకెన్సీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో వైద్యుల సంఖ్య ఎంత ఉంది? ఏ 37,000కు పైగా, బి 47,000కు పైగా, సి 57,000కు పైగా, డి 67,000కు పైగా. ఇక తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం 2050 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 14. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందనే విషయానికి వస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్లకు 100 మార్కుల ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తారు. ఇందులో 80 మార్కులు రిటర్న్ టెస్ట్ కు, మిగతా 20 మార్కులను వివిధ హాస్పిటల్లో పనిచేసిన అనుభవానికి కేటాయిస్తారు. క్యాండిడేట్లకు రిటర్న్ ఎగ్జామ్ ను నవంబర్ 17కి కండక్ట్ చేసే అవకాశం ఉంది. స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నెలకు 36,750 నుంచి 1,06,099 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఎగ్జామ్ లో ఫిల్టర్ అయిన క్యాండిడేట్ల మెరిట్ లిస్ట్ ను హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారు. అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్లు అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అప్లై చేయాల్సిన క్యాండిడేట్ మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 46 ఏళ్లకి మించి ఉండరాదు. ఏజ్ విషయంలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే అన్ని కేటగిరీలకు చెందిన క్యాండిడేట్లు 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. ఇదే కాకుండా 200 రూపాయల అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. రిజర్వేషన్ క్యాండిడేట్లకు ఈ అప్లికేషన్ ఫీలో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీ పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం mhsrb.telangana.government.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. క్యాండిడేట్లు అప్లై చేసేటప్పుడు రిటర్న్ ఎగ్జామ్ సెంటర్ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇష్టమైన జిల్లాలో ఎగ్జామ్ కు అపియర్ కావచ్చు. అప్లికేషన్ సమయంలో క్యాండిడేట్లు ఎలాంటి మాల్ ప్రాక్టీసులకు పాల్పడ్డా కూడా క్యాండిడేచర్ ను అక్కడికక్కడే రద్దు చేస్తారు. సో ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్లను, ఫేక్ డీటెయిల్స్ ను అప్లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలి. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ 2050 పోస్టులను మొత్తం 6 జోన్లుగా డివైడ్ చేసి కేటాయిస్తారు. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ కేటగిరీలో మొత్తం 5 సబ్ కేటగిరీల్లో ఈ వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. ఆ 5 కేటగిరీలు ఏవి, వాటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 1576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 పోస్టులు, ఆయుష్ లో 61 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేట్ మెడిసిన్ లో 1 పోస్టు, ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ విభాగంలో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ ను రివైండ్ చేసుకుందాం. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వీటికి అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 28కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 14కి క్లోజ్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం mhsrb.telangana.government.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.